హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక సాధారణ జిల్లా పరిషత్ సభ్యునిగా మొదలైన ప్రయాణం ఎన్నో రాజకీయ ఒడిదొడులకు, పార్టీ మార్పులు, విజయాలు, వివాదాలు దాటి చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. 2006 సంవత్సరం నుంచి 2026 వరకు ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జరిగిన కీలక మలుపులు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశారు. అనంతరం 2006 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా మిడ్చల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2007 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్ర రాజకీయాలలో గుర్తింపు పొందాడు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. 2009 సంవత్సరంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్యర్థిని ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 2014 సంవత్సరంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంపై దూకుడైన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాడు. 2015 సంవత్సరంలో క్యాష్ ఫర్ ఓట్ కేసులో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఆయన ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొన్నారు. అంటే ఈ కేసు ఓటు నోటు కేసు. 2017 సంవత్సరంలో తెలంగాణ టీడీపీ బలహీనపడుతున్న నేపథ్యంలో 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ను బలోపేతం చేసి పార్టీని దృష్టి సారించారు. 2019 సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. 2021 సంవత్సరంలో తెలంగాణ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ పునర్వ్యవస్థీకరించి గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నాయకత్వం వహించి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రెండో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రిగా పెట్టుబడులు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఈ కాలంలో ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతూ 20 ఏళ్ల ప్రజాప్రతినిధిగా జీవితాన్ని పూర్తి చేశారు. చివరిగా 2006 సంవత్సరంలో జిల్లా స్థాయి ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేటికి అంటే 2026 సంవత్సరంలో 20 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ 2 దశాబ్దాల్లో ఆయన ఎన్నో విజయాలు, సవాళ్లు, వివాదాలు, కీలక రాజకీయ మార్పులను ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.